this is Priya. Welcome to HRTV9 News. రైతులకు అవసరమైనంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కలెక్టర్ బాలాజీ తోట్లవల్లూరు మండలంలో పర్యటించిన కలెక్టర్ బాలాజీ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ కొత్తగా రైతులకు ఎఫ్ఎఫ్ఎస్ రైతు యాప్ ద్వారా ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతుల రికార్డులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు సరిపడినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కృష్ణా జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ఎఫ్ఎఫ్ఎస్ రైతు యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలి అని సూచించారు. ఈ సూచనల మేరకు ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేయడం జరుగుతుంది అని, రైతులందరూ ఈ యాప్ అలవాటు పడాలి అని, అందుకు కొంత సమయం పడుతుంది అని, అంతవరకు రైతులు కొంత ఓపిక పట్టాలి అని, ఎవరికి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తామన్నారు. ఈ సీజన్తో పాటు వచ్చే సీజన్ కూడా యూరియాను ఇప్పుడే కొనుగోలు చేయడానికి వీలు లేదు అని స్పష్టం చేశారు. రైతు తనకు ఎన్ని సర్వే నెంబర్లలో పొలం ఉంటే అన్ని సర్వే నెంబర్లకు మొత్తంగా కలుపుకొని ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో నమోదు చేయించుకోవాలన్నారు. కొంతమంది రైతులు లంక భూములు, దేవాలయ భూములు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నామని, వారికి సంబంధించి యజమాని ఓటీపీ పంపించడానికి సమస్య ఉంది అని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అప్పుడు జమీందారులు రాజా ఆధీనంలో ఉన్నందువలన ఆ జాబితాకు సంబంధించి వెసులుబాటు కొరకు ఢిల్లీకి వివరాలు పంపించామని, అవి రాగానే అందరి సమస్య తీరుతుంది అని కలెక్టర్ హామీ ఇచ్చారు. కొందరు రైతులు నానో ఎరువులకు, యూరియాలకు లంకె పెడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ నానో ఎరువులకు, యూరియాకు ఎలాంటి సంబంధం లేదు, రెండిటికి లంకె పెట్టరాదు అని కలెక్టర్ యూరియా కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జ్యోతిమణి, మార్ఫెడ్ డిఎం మురళీకిషోర్, తోట్లవల్లూరు తహసీల్దార్ కుసుమకుమారి, మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, విఏఏ బెన్నీ, ఎమాన్యుయల్ తదితర అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు. తోట్లవల్లూరు మండలంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ ఫ్రేమ్వర్క్ యాప్ ఎలా పనిచేస్తుంది అనేది పర్యవేక్షించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి అన్ని ఎరువులు కూడాను ఫర్టిలైజర్ ఫ్రేమ్వర్క్ యాప్ ద్వారానే సరఫరా చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్దేశం. దాంట్లో మన కృష్ణా జిల్లాని రాష్ట్రంలో పైలట్గా ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ తోటోలు మండలికి వచ్చినప్పుడు ఇక్కడ రైతులు ఆ యాప్ నుంచి ఏదేది ఇబ్బంది ఉంటుంది అని అంతా వివరించడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడాను సత్వరంగా పరిష్కారం చేసి రైతులందరికీ కూడాను ఇబ్బంది లేనట్టు యూరియా ఇచ్చడానికి అన్ని చర్యలు చేపడతాము. యూరియా గురించి ఏ రైతు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. మనకు సరిపడనంత యూరియా స్టాక్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏమంటే యాప్ ద్వారానే కొనుక్కోవాలి కనుక, యాప్ ద్వారానే విక్రయించాలి కనుక, ఆ యాప్ కొత్తగా వచ్చింది కనుక యాప్లో ఏదైనా సమస్యలు ఉంటే మనం 1-2 రోజులు దాన్ని పరిష్కరించడానికి కొంచెం అటు ఇటు అవుతుంది. దానికి రైతులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.